తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలో కుంచవరం అతోట గ్రామాల్లో రైతాంగంతో ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు మన జన సైనికులు. ప్రతి గ్రామంలో కూడా పంట నష్టం వలన అధిక వర్షం ద్వారా రైతాంగానికి ఈరోజు ఉన్న కష్టాల గురించి ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది, ప్రతిపక్షంగా మేమందరం కూడా కలిసికట్టుగా రైతాంగానికి ఒక భరోసా నింపడానికి మేము ఎటువంటి కార్యక్రమాలు చేయని దానిపైన పెద్దలందరితో కూర్చుని మాట్లాడడం జరిగింది. చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ రోజు వరకు కూడా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం, అగ్రికల్చర్ ఆఫీసర్లు కానివ్వండి, ఎండిఓలు కానివ్వండి, వీళ్ళు పర్యటించి రైతుకి ఎక్కడ కూడా ఎన్యూమరేషన్ పూర్తి స్థాయిలో జరగలేదు. పంట నష్టం ఎంతవరకు జరిగింది అనే దానిపైన ఇంకా మీమాంసలోనే ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం వస్తుందనే దానిపైన కూడా ఎక్కడ కూడా స్పష్టత లేదు. దీనికి తోడు మీకు ఈ క్రాప్ ఉంటేనే మీకు సరైన రీతిలో మీకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందిస్తాం, లేకపోతే లేదనే మాట చెప్పడంతో రైతుల్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, శాసనసభలో అన్నారు, అనేక సమావేశాలు అన్నారు, ప్రతి గింజ రైతు దగ్గర నుంచి కొంటామనే మాట పదే పదే ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఈ రోజున ఆర్థిక పరిస్థితుల్లో వాళ్ళు పడుతున్న ఇబ్బందులని ఆధారం చేసుకుని రైతాంగాని కోసం నిలబడిన ప్రభుత్వమే రైతు పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వం. ఒక ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరిస్తున్న తీరు రైతుకి ఏమాత్రం కూడా ఉపయోగపడడం లేదు. దాదాపు 3 సంవత్సరాల నుంచి పాపం వీళ్ళు ఇదే కష్టాలు పడుతున్నారు. పంట చేతికి వచ్చేటప్పటికల్లా నష్టం జరుగుతోంది. ఆదుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంది, ఈ ప్రభుత్వానికి ఉంది. తక్షణమే వాళ్ళందరూ డిమాండ్ చేసేది, మేము కూడా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు ఇమ్మీడియట్గా ప్రతి రైతుని ఆదుకునే విధంగా తక్షణం ఆర్థిక సహాయం వాళ్ళ కుటుంబాలకు ఉపయోగపడే విధంగా కనీసం 10,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇమ్మీడియట్గా రిలీజ్ చేయండి. రెండోది, ప్రతి గ్రామంలో కూడా క్షేత్రస్థాయిలో మీరు టీమ్స్ ఏర్పాటు చేసి రెవెన్యూ కానివ్వండి, వ్యవసాయ శాఖ కానివ్వండి, ఇతర పంచాయతీరాజ్ శాఖలు కానివ్వండి, వాళ్ళని మీరు ఈ వన్ టైం సెటిల్మెంట్ కోసం ఉపయోగించుకోకుండా దయచేసి ప్రతి పొలం దగ్గరికి వెళ్ళి రైతుకి ఆ భరోసా కల్పించే విధంగా, రైతుని ఆదుకునే విధంగా రైతు దగ్గర ఆ వివరాలు తీసుకుని వాళ్ళ వివరాలు ఈ క్రాప్లో నమోదు చేసి తప్పకుండా వాళ్ళకి జరిగేటట్టు మీరు సహాయం అందించండి. ఎందుకంటే ఈ రోజు కూడా రైతు కష్టాలు ఉన్నప్పుడు లంచాలు అడుగుతున్నారు. ఎంతవరకు ఇది సమంజసం చెప్పండి? మన భారతదేశంలో రైతాంగం లేకపోతే మనం లేవు. మన బిడ్డల్ని కాపాడేది వాళ్ళు. భవిష్యత్తు గురించి మనం ఆలోచించుకున్నప్పుడు చాలా పొరపాట్లు చేస్తున్నారు. అధికార యంత్రాంగాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. మన మండలంలో మనకి మంచి పేరు ఉంది, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంది. ఇంత మంచి రైతాంగం ఉన్నప్పుడు మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టబాకండి. అధికారులు ఎవరైనా సరే ఇటువంటి చర్యల గురించి మాకు సమాచారం వస్తే మేము వచ్చి మీ ఆఫీసు ధర్నా చేస్తాం. రైతులను ఆదుకోండి, రైతులను బెదిరించబాకండి. రైతుల దగ్గర మీరు దౌర్జన్యంగా అక్రమంగా వసూలు చేసే కార్యక్రమం దయచేసి చేయబాకండి. మొన్న జొన్నలప్పుడు కూడా కేవలం పార్టీల పరంగా మీరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళని చూసి మీరు కొనుగోలు చేశారు. ఈరోజు నష్టపోయిన రైతుని ఆదుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రతి ధాన్యం గింజ ఈ ముఖ్యమంత్రి కొనాలి. ఆర్థిక సహాయం తక్షణమే ప్రభుత్వం నుంచి అందించాలని జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.